యోసేపు తాను చేయని శిక్షకి జైలుకి వెళ్ళాడు. అప్పుడు యోసేపు లోకం అంతా ఒక నేరస్తుడిగా చూసింది, కానీ దేవుడు ఒక దేశానికి ప్రధానమంత్రిగా చూశాడు. దావీదు లోకం అంతా గొర్రెల కాపరిగా చూస్తే దేవుడు ఇజ్రాయెల్కే రారాజుగా చేశాడు. మోషే ఒక నత్తివాడు, లోకం అంతా నత్తివాడుగా చూసింది, కానీ దేవుడు తన ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించే గొప్ప ప్రవక్తగా చూశాడు. అలాగే పేతురు, యోహాను చేపలు పట్టుకునే జాలర్లు, కానీ దేవుడు భూమి తలకిందులుగా మార్చి యోధులుగా చేశాడు. ఈ రోజు మనం ఏంటో మనం తెలియపోవచ్చు, కానీ మన దేవుడికి తెలుసు మనం ఏం కాబోతున్నాము. కేవలం విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే చాలు, దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళిక ఆయన బయలుపరచబోతున్నాడు. Download ShareChat. యోసేపు తాను చేయని శిక్షకి జైలుకి వెళ్ళాడు. అప్పుడు యోసేపు లోకం అంతా ఒక నేరస్తుడిగా చూసింది, కానీ దేవుడు ఒక దేశానికి ప్రధానమంత్రిగా చూశాడు. దావీదు లోకం అంతా గొర్రెల కాపరిగా చూస్తే దేవుడు ఇజ్రాయెల్కే రారాజుగా చేశాడు. మోషే ఒక నత్తివాడు, లోకం అంతా నత్తివాడుగా చూసింది, కానీ దేవుడు తన ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించే గొప్ప ప్రవక్తగా చూశాడు. అలాగే పేతురు, యోహాను చేపలు పట్టుకునే జాలర్లు, కానీ దేవుడు భూమి తలకిందులుగా మార్చి యోధులుగా చేశాడు. ఈ రోజు మనం ఏంటో మనం తెలియపోవచ్చు, కానీ మన దేవుడికి తెలుసు మనం ఏం కాబోతున్నాము. కేవలం విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే చాలు, దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళిక ఆయన బయలుపరచబోతున్నాడు.